బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి విడత తరహాలోనే మలి విడతలోనూ అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకుంది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సగానికి పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు. ఇక మొత్తం 3911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగా తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ మద్దతుదారులు 2200కు పైగా స్థానాలను గెలుచుకున్నారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనిచ్చింది. 1100కు పైగా స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్నప్పటికీ బీజేపీ సుమారుగా 250 స్థానాలకే పరిమితమైంది. ఇక రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేయడంతో మెజారిటీ జిల్లాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. అయితే సిద్దిపేట, జనగామ, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. ఇక తీవ్రమైన చలిని సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 85.86% పోలింగ్ నమోదైంది. కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ అంతా ప్రశాంతంగా ముగిసింది. నిన్న సాయంత్రమే ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల వివరాలను అధికారులు ప్రకటించారు.